హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యునైటెడ్ టాలీవుడ్ తెలుగు అనమాట. సో మామ, ఈరోజు ఏంటంటే మనకి చాలా లేట్గా అప్డేట్ చేస్తున్నాను. యూఎస్ఏ డే 15 అడ్వాన్స్ సేల్స్. సారీ, ఇది నా సైడ్ నుంచి సారీ అనమాట. లిటరలీ చాలా లేట్ అయింది. సో ఓజీ, దేవరా, పుష్ప 2, కల్కి అండ్ సలార్ ప్రీమియర్స్ దగ్గర మాస్ డిస్ట్రక్షన్ అయితే క్రియేట్ చేసాయి అనమాట. సో మరి ఇప్పుడు అందరికల్లా వచ్చేసి పెద్ద మీదే తున్నాయి అనమాట. సో పెద్ద ఎంత కొట్టింది యూఎస్ఏ డే 15 పరంగా? సో గ్రాస్ ఎంత కొట్టింది అంటే డాలర్స్ పరంగా చూసుకున్నట్టయితే యూఎస్ఏ డే 15 గ్రాస్ ఎంత కొట్టింది అని చాలా మందికి అయితే అర్థం కావట్లేదు అనమాట. సో ఓకే, సో మనం క్లియర్గా మాట్లాడుకుందాము. మా ఛానల్ కన్నా కొత్త వచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ మా ఛానల్ కన్నా కొత్త వచ్చినట్టయితే మళ్ళీ చెప్తున్నాను మామ, అండ్ కాస్త షేర్ చేయండి అనమాట. అంటే తెలియని వాళ్ళకు కూడా కాస్త రీచ్ అనేది తెలుద్ది, అండ్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనమాట, అంటే యూఎస్ఏ బుకింగ్స్, ఓవర్సీస్ బుకింగ్స్ గురించి. సో ఏంటంటే ఓజీ మ్యానియా, దేవర డామినేషన్, పుష్ప 2, వైల్డ్ ఫైర్ అండ్ కల్కి, స్ట్రామ్, సలార్, మాస్, ర్యాంపేజ్ ఇవన్నిటిని దాటుకొని మన పెద్దిగాడు హవా ఎట్లా ఉంది మరి యూఎస్ఏలు అన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం. మరి పెద్దిగాడు పుట్టించే హీట్ ఎట్లుంటుంది, ఆ వేడి ఎట్లుంటుంది, ఫైనల్ ప్రీమియర్స్ అండ్ ప్రీమియర్స్ ప్లేస్ దేవన్ మనకి ఎంత రావచ్చు అన్నిటి గురించి మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి మామ, ఎందుకంటే మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో అండ్ ఇంకా అంటే ఫైనల్ నెంబర్ మీరెంత అనుకుంటున్నారో కామెంట్ పక్కా చేయండి. జనన్న ఫ్యాన్ అయితే మాత్రం పక్కా కామెంట్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా స్టార్ట్ అవుతాం ఈ వీడియో. టాప్ వేలో చూసుకున్నట్లయితే మనకి సలార్ మూవీ అయితే ఉంది మామ. సో సలార్ మూవీ వచ్చేసి యూఎస్ఏ డే 15 పరంగా మనకి $539,000 అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు చూస్తూ ఉంటే తక్కువ అనిపిస్తుంది కానీ ఆ టైంలో మాత్రము అది వచ్చేసి చాలా బిగ్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు మామ. సో లిటరల్లీ ఆ బుకింగ్ స్పీడ్ చూసి ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మెంటల్ అయ్యారనమాట. అంటే పిచ్చోలు అయిపోయారు అని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్. ఆ ట్రైలర్ తర్వాత సడన్గా అంటే బ్లాస్ట్, ఆ బుకింగ్స్ బ్లాస్ట్ అనేది వీలింది ఒకసారి, మామూలు కాదనమాట. సో లిటరల్లీ అండ్ ప్రభాస్ అన్న అండ్ ఆయన స్క్రీన్ ప్రజెన్స్ అండ్ చాలా హెల్ప్ అయినాయని చెప్పుకోవచ్చు బుకింగ్స్కి. అండ్ మళ్ళీ మనకి సెకండ్ ట్రైలర్లో కూడా రిలీజ్ చేశారు కదా, అది కూడా చాలా ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ రిమెంబర్ వన్ థింగ్ మామ, సో సలార్ బుకింగ్స్ అనేది స్టార్ట్ అయ్యి ఈ చాలా అంటే స్పీడ్ అనేది లిటరల్లీ చాలా మామూలు స్పీడ్ అయితే కాదనమాట. చాలా డామినేషన్ చూపించింది యూఎస్ఏ బుకింగ్స్ పరంగా. సో సలార్ 2 వస్తే పరిస్థితి ఏంటో మరి నాకే తెలియట్లేదు. సలార్ తర్వాత చూసుకున్నట్లయితే మన కల్కి మూవీ అయితే ఉందన్నమాట. సో కల్కి మూవీ వచ్చేసి $1.14 million అయితే కొట్టడం అయితే జరిగిందనమాట. సో యూఎస్ఏ డే 15 పరంగా. సో లిటరల్లీ మామ మనకి ఆ కర్ణ అనే క్యారెక్టర్ అదంతా మనకి ఆ ట్రైలర్ కట్ అనేది వేరే వర్షన్లో దింపారనమాట. సో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మొత్తం ఓవర్సీస్ మొత్తం అటాక్ చేసి పడుతున్నారని చెప్పుకోవచ్చు బుకింగ్స్ మీద. ఇక పుష్ప 2 యూఎస్ఏ డే 15 చూసుకున్నట్టయితే మనకి $1.24 million అయితే కొట్టడం అయితే జరిగిందనమాట. సో మామ లిటరల్లీ చెప్తున్నా కదా, సో మనకి పుష్ప 2 అనేది పుష్ప 2 గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో నా ఆలోచన, నా క్రేజు, నార్త్ ఇండియా వైడ్, వరల్డ్ వైడ్ ఫైర్. అండ్ ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా మొత్తం డామినేషన్ అనమాట ఆ టైంలో, ట్రైలర్ కట్ అదంతా. అండ్ ఇంకో మోర్ ఓవర్ ఏంటంటే సీక్వెల్ హైప్ అనమాట. అదొక అడ్వాంటేజ్. అండ్ ఎవ్రీవేర్ అంటే ఆ టైంలో మనకి ఎక్కడ చూసినా పుష్ప మ్యాన్ అని నడిచిందనమాట. సో షోస్ పరంగా చూసుకున్నట్లయితే మనకి 3.4K షోస్ అయితే వేయడం అయితే జరిగిందనమాట. సో లిటరల్లీ మామూలు కాదనమాట. సో మామూలు బుకింగ్స్ కావు పుష్పకి. సో నేనేమనుకున్నా అంటే పుష్ప 3 వస్తే ఈ రేంజ్ బుకింగ్స్ అంటే దీనికి డబ్బులు ఉంటాయి అనుకోండి. తర్వాత దేవర మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ఎన్టీఆర్ ప్లస్ కొరటాల కాంబో అంటే ఓవర్సీస్లో మొత్తం ఆ టైంకి బ్లాస్ట్ అనమాట. సో తర్వాత ఆ రేంజ్ అనేది పుల్ ఉంటుందని చాలామంది ఫ్యాన్స్ అయితే నమ్మారు. ఎస్పెషల్లీ యాక్షన్ షార్ట్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ బ్యాక్ డ్రాప్ కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే అనిరుద్ధ్ మ్యూజిక్ అనమాట. సో యూఎస్ఏ ఆడియన్స్ వచ్చేసి ఇన్స్టెంట్గా కనెక్ట్ అయ్యారు మామ. సో యూఎస్ఏ డే 15 పరంగా మనకి దేవర ఎంత కలెక్ట్ చేసిందండి, $1.25 million అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇది మామూలు బ్రూటల్ ర్యాంపేజ్ అని చెప్పుకోవచ్చు మామ. ఎన్టీఆర్ అన్న మాస్ అని చెప్పుకోవచ్చు, ప్యూర్ మాస్ అని చెప్పుకోవచ్చు. సో షోస్ పరంగా చూసుకున్నట్లయితే 1.4K షోస్ అయితే పడ్డాయి అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఓవర్సీస్లో మనకి ఎన్టీఆర్ అన్నకి మాస్ ఫ్యాన్ బేస్ అనేది ఉందన్నమాట. సో అది మన నీకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. టాప్ 1 పరంగా చూసుకున్నట్టయితే ఎవరుంటారో, ఎవరి పేరు ఉంటుందో మీకు తెలుసు, నాకు తెలుసు అనమాట. సో కళ్యాణ్ గారు అన్నమాట. సో కళ్యాణ్ గారు వచ్చేసి మనకి యూఎస్ఏ డే 15 పరంగా ఎంత కొట్టిందంటే మన ఓజీ మూవీ వచ్చేసి $1.27 million అయితే కొట్టడం అయితే జరిగింది మామ. సో లిటరల్లీ చెప్తున్నాను కదా, అంటే మన ఓజీ నుంచి ఫస్ట్ గ్లిమ్స్ వచ్చిన ఆ టైంకి. అండ్ ఓజీ అంటే నార్మల్ హైప్ కాదు మామ. పవన్ కళ్యాణ్ గారి వింటేజ్ మాస్ కంబ్యాక్ యాక్షన్ అని చెప్పుకోవచ్చాను. అండ్ ఇంకోటి అంటే కొంతమంది ఎమోషన్కి కూడా కనెక్ట్ అయ్యారనమాట. అంటే వాళ్ళిద్దరికి మ్యారేజ్ ఉంటుంది కదా, సో మూవీలో దాన్ని కూడా చాలామంది కనెక్ట్ అయ్యారు. అండ్ యూఎస్ఏ బుకింగ్స్
అండ్ ఆ ట్రైలర్ కట్టు, షార్ప్ కట్స్ అండ్ తమరన్న మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. ఓఎస్టీ మాత్రం ఇప్పటికి కూడా స్టిల్ ఇప్పటికి కూడా నడుస్తా ఉందన్నమాట 'ఓజీ మ్యాని' అని ఓఎస్టీ పరంగా. సో, నాకు తెలిసిన మట్టుకి లైక్ ఫ్యాన్స్‌కి మూవీ కాదు మామ అది 'ఓజీ' అనేది జస్ట్ ఒక ఫెస్టివల్ లాంటిది. సో, 'ఓజీ 2' వస్తే మరి ఏం చేస్తారో కూడా నాకు ఏం అర్థం కావట్ల. ఈ రికార్డ్‌ని బ్రేక్ చేయాలంటే మోస్ట్‌లీ 'ఓజీ 2' రావాలి, లేకపోతే 'వారణాసి', 'స్పిరిట్' లేకపోతే 'ఆర్‌సీ 17' ఈ 3, 4 మూవీస్ తప్ప దిగితే తప్ప 'ఓజీ' రికార్డ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. 100% లేదు మోస్ట్‌లీ. అండ్ హానెస్ట్‌లీ చెప్పాలంటే 'ఓజీ' నంబర్స్ ఇప్పుడు ఇండస్ట్రీకి బెంచ్ మార్క్‌లో మారిపోయినాయి మామ. సో, టు బి హానెస్ట్ ఫ్రాంక్‌గా మాట్లాడుకోవాలంటే. సో, కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసుకోండి. అండ్ 'ఓజీ 2' గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సో, నౌ కమింగ్ టు ది 'పెద్ది'. సో, యాక్చువల్ టాపిక్ వచ్చేసి 'పెద్ది' అనమాట. సో, 'పెద్ది' వచ్చేసి మనకి యూఎస్ఏ డే 15 పరంగా మనకి ఎంత కలెక్ట్ చేసింది ముందు ముందు మాట్లాడుకుందాం. సో, బట్ ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తెలుసా మామ? సో, మనకి షోస్ అనేటివి ఆల్మోస్ట్ మనకి 1.4K షోస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట యూఎస్ఏ పరంగా. అంటే ఆ టైంకి మనకి హాలీవుడ్ నుంచి ఒక 2 మూవీస్, 2 ఆర్ 3 మూవీస్ ఉన్నాయన్నమాట. లేకపోతే ఈ టైంకి 'ఓజీ' అనేది లేసిపోయేది. డౌట్ లేకుండా 'ఓజీ' అనేది లేసిపోయేదనమాట. అంటే 'ఓజీ' రికార్డు లేపేదనమాట 'పెద్ది' డౌట్ లేదు. కానీ మనకి హాలీవుడ్ మూవీస్ ఉండడం వల్ల సో, స్క్రీన్స్ అనేది కొంచెం తక్కువివ్వడం వల్ల మనకి డాలర్స్ అనేది యూఎస్ఏ డాలర్స్ మీద కాస్త ఎఫెక్ట్ అనేది పడ్డది. సో, ఇప్పుడు యూఎస్ఏ డాలర్స్ గురించి మాట్లాడుకోవాలంటే మనకి ఎంతొచ్చిందంటే $498,000 అయితే రావడం అయితే కొట్టిందనమాట. సో, మామూలు ర్యాంపేజ్ కాదు మామ. ఎందుకంటే మనకి షోస్ కూడా మనకి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 1400 షోసే ఏసారన్నమాట. సో, దాంట్లో ఆల్రెడీ అన్ని ఫాస్ట్ ఫిల్లింగ్‌లు ఉన్నాయి. అండ్ అన్ని మొత్తము థియేటర్స్ టికెట్లు ముక్కలు కూడా దొరకట్లేవన్నమాట యూఎస్ఏలో. కానీ ఎందుకో ఏమో గానీ హాలీవుడ్ మూవీస్ లేకపోయి ఉంటే అన్ని స్క్రీన్స్ మొత్తం మంచిగా లైక్ మనకి ఎక్స్‌డి షోస్ అండ్ ఐమాక్స్ షోస్ మొత్తము అన్నీ పెద్దయి తీసుకునేదన్నమాట. కానీ హాలీవుడ్ మూవీస్ ఉండడం వల్ల అండ్ ట్రైలర్ కూడా మంచిగా క్లిక్ అయింది. మంచి జంప్ ఉంటదనుకున్నా. బట్ కానీ ఇక్కడ చూసుకున్నట్టయితేనేమో లైక్ హాలీవుడ్ మూవీస్ వల్ల ఎఫెక్ట్ అయితే కొంచెం పెద్దయితే తట్టుకోవాల్సిందే తప్పదింకా. అండ్ ఇంకేంటంటే ఇది చాలా డేంజరస్ సిగ్నల్ బాస్ లిటరల్లీ. బికాస్ డిస్ట్రిబ్యూటర్స్ ఏమంటున్నారంటే ఆల్రెడీ స్ట్రాంగ్‌గా కాన్ఫిడెన్స్‌లో థియేటర్స్‌లో లాగేసుకుంటున్నారు. అండ్ ఇంకొకటేంటంటే ఫుల్‌గా అంటే ట్రైలరు వచ్చింది. మనకి మంచి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెంచింది. అండ్ ప్రమోషన్స్ కూడా పీక్‌లో వెళ్తున్నాయి మామ. అండ్ జస్ట్ ఇమాజిన్ మనకి ఇంకా సెకండ్ ట్రైలర్ ఒకవేళ ఇడిస్తే ఏ రేంజ్‌లో బ్లాస్ట్ అవుద్ది. ఆల్రెడీ మనకి ఫస్ట్ ట్రైలర్ అయితే వచ్చిందన్నమాట. అండ్ ఇన్సైడ్ ఇన్ఫో ఏంటంటే మామ నాకు ఇన్ఫో ప్రకారం చెప్తున్నా. ఆల్రెడీ మనకి అంటే మనకి సెకండ్ ట్రైలర్ కూడా కట్ చేస్తున్నారని టాక్. సో, ఒకవేళ వస్తే మాత్రం హ్యూజ్ లెవెల్ అప్లాజ్ అయితే ఉంటదన్నమాట పెద్ద టీమ్‌కి. సో, ఎస్పెషల్లీ రామ్ చరణ్ అన్న ఓవర్‌సీస్ పుల్లు అండ్ ఆ పుల్‌ని అండర్ ఎస్టిమేట్ చేసిన కొడుకులకి ఖచ్చితంగా 90 రాడ్ అయితే దింపుతారనమాట చరణ్, డౌట్ లేదు దాంట్లో. అండ్ 'ఆర్ఆర్' తర్వాత మళ్ళీ గ్లోబల్ స్టారు అండ్ మళ్ళీ ఆ రేంజ్ దాన్నేమంటారు స్టార్డమ్ మళ్ళీ రావడం పెద్ద మ్యాటర్ కాదులే గానీ. అండ్ ఇంకేంటంటే 'బుచ్చిబాబు' స్పోర్ట్స్ అంటే ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా అని ఆల్రెడీ మనకు చెప్పారనమాట. అండ్ ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతారు. ఆడియన్స్ కూడా చాలా అంటే సీట్ ఎడ్జ్‌లోకొచ్చి కూర్చుంటారని 'బుచ్చిబాబు' గారు చెప్పడం అయితే జరిగిందనమాట. అండ్ మళ్ళీ చరణ్ అన్న కూడా చెప్పారనమాట రీసెంట్ మనకి ముంబై ఈవెంట్‌లో. అండ్ హానెస్ట్‌గా చెప్పాలంటే మామ సో, ఇప్పుడొచ్చేసి ఆర్గానిక్ గ్రోత్ వైబ్ కనిపిస్తుంది. స్లోగా స్టార్ట్ అయ్యి లాస్ట్ వీక్‌లో సునామీ అనేది క్రియేట్ చేస్తదనమాట మనకి యూఎస్ఏ పరంగా చూసుకున్నట్టయితే. సో, మీరేమనుకుంటున్నారు? సో, మీరేమనుకుంటున్నారు మామ? ఫైనల్ ప్రిడిక్షన్ ఏంటి మీది? సో, 'పెద్ది' ట్రైలర్ ప్లస్ సాంగ్స్ అవన్నీ క్లిక్ అయితే సో, 'పెద్ది' ఈజీగా లైక్ 1,000,000 టు అంటే 1.5 టు 3,000,000 కొట్టే ఛాన్సెస్ అయితే సింపుల్‌గా ఉన్నాయన్నమాట. ప్రీమియర్ స్పేస్ డే 1. ఒకవేళ టాక్ పడితే మాత్రం ప్రీమియర్స్‌తోనే ఇక రచ్చ అనేది మొదలైపోద్ది. సో, బట్ 'ఓజీ' నంబర్స్‌ని మాత్రం టచ్ చేయడం ఇంపాసిబుల్. మనకి టాప్ 1లో నార్త్ అమెరికాలో టాప్‌లో చూసుకున్నట్టయితే మనకి 'కల్కి' మూవీ అయితుందన్నమాట. సో, 'కల్కిని' లేపదు గానీ మోస్ట్‌లీ టాప్ 2 ఆర్ టాప్ 3లో అయితే కూర్చుంటదన్నమాట. సో, లెట్స్ సీ మరి ఏమవుద్దో మరి యూఎస్ఏ బుకింగ్స్ పరంగా అన్నీ చూద్దాము. సో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ పక్కా చేసుకోండి.